Statistics class 9 14th chapter in CBSE టెక్స్ట్ బుక్. మన స్టేట్ సిలబస్లో అయితే ఇదే చాప్టర్ సేమ్ కంటెంట్ ఉంది. చాలా నాకు స్టాటిస్టిక్స్ గురించి తెలుసుకోవాలంటే చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ద్వారా మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, ఇంట్రడక్షన్లో ఫస్ట్ సెంటెన్స్ ఇలా ఉంది. Every day we come across a wide variety of informations in the form of facts. Wide variety of facts. For example, చిన్న ఎగ్జాంపుల్ మీకు ఈజీగా అర్థం. ఇక్కడ చూడండి, the marks of 10 students in our class math test for 10 marks. Inama, the marks of 10 students of your class in math test for 10 marks. Only 10 marks కి ఒక టెస్ట్ పెడితే ఇది ఒక ఇన్ఫర్మేషన్. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటే ఇది ఒక ఇన్ఫర్మేషన్. ఒకరికి 4 వచ్చినాయి, ఇంకొకరికి 4 వచ్చినాయి, ఒకరికి 5 వచ్చినాయి, ఇంకొకరికి 9 వచ్చింది, ఇంకొకరికి 10 వచ్చింది, ఒకరికి 5 మార్క్స్ వచ్చినాయి, ఒక 9 మార్క్స్ వచ్చింది, 7 మార్క్స్ వచ్చినాయి, 7 మార్క్స్ వచ్చింది. మీరు అబ్జర్వ్ చేసే ఇవన్నీ మార్క్స్ అని 10 లోపే ఉంటాయి. ఎందుకని 10 మార్క్స్ కండక్ట్ చేసినా కనుక ఇది ఒక ఇన్ఫర్మేషన్. నేను చెప్పేది we come across wide variety of informations in the form of facts. These are my facts. 4 కానీ 5 కానీ 9 కానీ 10 కానీ ఇవన్నీ ఏంటి నాకు ఇప్పుడు ఫ్యాక్ట్స్. ఈ ఫ్యాక్ట్స్ అన్నీ ఎలా ఉన్నాయి? నాకు న్యూమరికల్ ఫామ్లో ఉన్నాయి. ఏమై క్లియర్ అన్న? ఇప్పుడు ఇవన్నిటిని నేను అసెండింగ్ ఆర్డర్లో రాశాను అనుకో. సపోజ్ అసెండింగ్ ఆర్డర్లో రాశాను అనుకో. అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్. అసెండింగ్ ఆర్డర్ రాస్తే ఫస్ట్ స్మాలెస్ట్ నెంబర్ 4, నెక్స్ట్ ఇంకో 4 అంటే ఇంకో 4 కూడా రాయాలన్నా. నెక్స్ట్ 5, తర్వాత 5, ఇంకొక 5 కూడా ఉంది ఇక్కడ 5, తర్వాత 6 ఉంది. వెరీ గుడ్. నెక్స్ట్ 7, తర్వాత 9 ఓకే 9 నెక్స్ట్ 10. వెరీ గుడ్. సో అసెండింగ్ ఆర్డర్లో రాసినప్పుడు హైయెస్ట్ మార్క్ వచ్చినాడు 10 మార్క్స్ ఒక్కడే ఉన్నాడు. ఓకే. లోయెస్ట్ మార్క్ వచ్చినాడు 4. అంటే మార్క్స్ రేంజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 4 కానీ స్టార్ట్ అయ్యి 10 వరకు ఉంది. అంటే 3 మార్క్స్ కానీ 2 మార్క్స్ వచ్చినాడు ఎవడో లేడు. ఓకే, వెరీ గుడ్. ఇక్కడ ఎక్కువ మార్క్ అంటే ఒకే మార్క్ ఎక్కువ వచ్చింది ఎవరికి? 5. ఇది ఎక్కువ సార్లు 5 వచ్చిన వాళ్ళు 3 ఉన్నారు. సో ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా నేను ఒకటి చెప్పగలుగుతాను. ఇట్లా అన్నింటినీ యాడ్ చేస్తాం. అంటే 4 + 4 + 5 + 5 + 5 + 6 + 7 + 9 + 9 + 10. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ అన్న. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10. 10తో డివైడ్ చేసాం. ఈ నెంబర్లు అన్నింటినీ యాడ్ చేసి 10తో డివైడ్ చేస్తే నాకు 64/10 వస్తుంది. ఈ 10 దీనిలో 6.4 టైమ్స్ 0 తీసి ఇక్కడ పాయింట్ పెట్టుకోవచ్చు అని కూడా చెప్తా ఉంటాను. 10 యాక్చువల్గా 64తో డివైడ్ చేస్తే 6.4 వస్తుంది. అంటే నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే యావరేజ్న దీని ఏంటిది? సమ్ ఆఫ్ నెంబర్స్ బై ఎన్ని నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్ వేసారు. ఇక్కడ దీన్ని మనం ఏమంటామంటే డేటా అని పిలుస్తాం. ద ఇన్ఫర్మేషన్ గ్యాదర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ న్యూమరికల్స్. దీన్ని ఏమంటాం? దీన్ని డేటా అని కూడా అంటాం. ఈ డేటాని డైరెక్ట్గా కలెక్ట్ చేసుకోగలం లేదా? కాదు. దీన్నే ప్రైమరీ డేటా అని. ఒకవేళ ఏ 6th క్లాస్ కూడా మన దగ్గరికి వచ్చి 9th క్లాస్ కూడా దగ్గరికి వచ్చి ఒరే మీకు మార్క్స్ సార్ టెస్ట్ పెట్టారు కదా, మార్క్స్ నీకు 10 మార్క్స్కి ఎన్ని వచ్చినాయి నేను గ్యాదర్ చేసి రాసుకుంటున్నాను అంటే ఇన్ఫర్మేషన్ నీ దగ్గర తీసుకుంటాడు కనుక అది సెకండరీ డేటా. నువ్వు డైరెక్ట్గా తీసుకుంటే ప్రైమరీ డేటా. నువ్వు వేరే వాళ్ళగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తే దాన్ని ఏమనొచ్చు? సెకండరీ డేటా. డేటా అంటే ఏంటి? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్యాక్ట్స్. ఆ ఫ్యాక్ట్స్ ఎలా ఉండొచ్చు? న్యూమరికల్గా ఉండొచ్చు. ఒక్కొక్కసారి
ఫిగర్స్ లాగా ఉంటాయి, ఒక్కొక్కసారి క్వాంటిటీవ్గా ఉంటుంది. క్వాంటిటీగా అంటే మరి డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనము లక్ష సోప్ తీసుకున్నాం, మీ షాప్కి వచ్చారు, వచ్చి నేను అడిగాను లక్ష సోప్ గురించి అడిగినప్పుడు కొంతమంది బాగుంది అంటారు. అంటే ఏంటి? గుడ్, ఓకే అన్నారు కొంతమంది ఏమంటారు? ఇట్స్ ఓకే అంటారు. ఇంకొకరు ఏమంటారు? బెటర్ అంటారు, బెటర్ బాగుంది అంటారు. ఇంకొకరు ఏమంటాడు? బెస్ట్ అంటాడు. ఈ గుడ్, బెటర్, బెస్ట్ అనేవి ఏమంటుంది? క్వాలిటీని రిప్రజెంట్ చేస్తాం. అంటే మన డేటాని క్వాలిటీగా కూడా తీసుకోవచ్చు. లక్ష యొక్క క్వాలిటీస్ ఒకడు గుడ్ అని 10 నెంబర్స్ అన్నాను అన్న, బ్యాడ్ అని ఒక్కడే అన్నాడు, బెస్ట్ అని 11 నెంబర్స్ అన్నాడు. టోటల్ అనేది ఇది బెస్టా, బెటరా, బ్యాడా? బెటర్. యావరేజ్ చూస్తే గుడ్, మంచి ప్రోడక్ట్ అని. అంటే దీన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాము? యూజింగ్ మ్యాథ్స్ యూజ్ చేసి దాని మీనింగ్ ఎక్స్ట్రాక్ట్ చేసినాం. దాన్ని మనం ఏమంటాం ఇక్కడ? స్టాటిస్టిక్స్. సరే, మనం ఇక్కడ వచ్చినకి ఇదంతా ఫ్యాక్ట్స్. ఈ ఫ్యాక్ట్స్ మనం ఇక్కడ ఏమంటాము? డేటా అంటాం. ఈ డేటాలో ఉన్న ప్రతి నెంబర్ని మనం ఏమంటాం? అబ్జర్వేషన్స్ అంటాం. ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి ఇక్కడ? 10 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 10 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. 10 అబ్జర్వేషన్స్ అంటే దీన్ని ఏమంటారు? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటారు. డివైడెడ్ బై ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? 10 ఉన్నాయి, అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. దీన్ని సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటాం. దీన్నే మనము మీన్ ఆర్ యావరేజ్ అంటాం. అంటే యావరేజ్ నా ప్రతి ఒక్కరికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 6.4 మార్క్స్ వచ్చినాయి. నువ్వు మీనింగ్గా చెప్తున్నాను ఇక్కడ. ఈ 10 మార్క్స్ కండక్ట్ చేసిన ఒక టెస్ట్లో స్టూడెంట్స్కి వచ్చిన మార్క్స్ని యావరేజ్ తీసినప్పుడు నీకేమొచ్చింది? 6.4. అంటే యావరేజ్ అందరూ బాగా చదువుతున్నట్ట, బాగా చదవనట్ట? బాగా చదువుతున్నట్టు 6.4 అంటే 10 కంటే అబోవ్ వచ్చింది. 50%కి ఏమి ఎక్కువ వచ్చింది. అంటే వీఆర్ టేకింగ్ మీనింగ్, వీఆర్ extraction of meaning from the data is called statistics. Extraction of meaning from the data by using mathematics is called as statistics. అంటే మీనింగ్ వచ్చిందా లేదా ఇందులో? అవునే కదా. ఇంకోటి కూడా చెప్పవచ్చు. నా ఏంటంటే 6 లోపు మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది కావాలన్నా? 6 లోపు వచ్చిన వాళ్ళు మార్క్స్ కావాలనుకో 1 2 3 4 5 నెంబర్స్ ఉంది, ఈజీగా చెప్పవచ్చు. 6 కన్నా ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమందిని అడిగింది? ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5. ఏమర్థమైందా? అవునే కదా. మోస్ట్ రిపీటెడ్ అబ్జర్వేషన్. ఈ డేటాని ఏమంటారని చెప్పాను ఇక్కడ. ఈ డేటాలో ఉన్న ఈ ప్రతి నెంబర్ని మనం ఏమంటారని చెప్పాను? అబ్జర్వేషన్స్. సో ఇక్కడ ఈ అబ్జర్వేషన్స్లో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేస్తే దాన్ని ఏమంటారు? యావరేజ్ అని. యావరేజ్ వల్ల మనకు ప్లస్ పాయింటా మైనస్ పాయింటా? ప్లస్. ఎందుకంటే 6.4 మార్క్స్ బాగానే వచ్చింది, అంటే పిల్లలు బాగా చదువుతున్నారని అంతే కదా. ఒకవేళ ఈ 6.4 బదులు ఏదో 4 వచ్చింది, ఏదో 4.51 వచ్చిందనుకో, అంటే పిల్లలు యావరేజ్గా చదువుతున్నా బాగా చదువుతున్నారు అంటే దాని అంతా యావరేజ్గా చదువుతున్నారండి. అప్పుడు మనం ఏం చేయొచ్చు? యూ కెన్ టేక్ సమ్ స్పెషల్ క్లాసెస్ టు ఇంప్రూవ్ దాట్. అంటే ఇందులో నేను చెప్పాలంటే ఇన్ఫర్మేషన్ ఫ్యాక్ట్స్ లా ఉంటాయి. ఫ్యాక్ట్స్ అనేవి ఎలా ఉంటాయి? న్యూమరికల్గా ఉండొచ్చు, ప్రతి కొన్ని ఫిగర్స్ టైప్లో ఉండొచ్చు, నానా రకాలుగా ఉంటుంది. ఎలాగైనా ఉంది. ఆ ఫ్యాక్ట్స్నే మనం ఇక్కడ ఏమంటాం? ఇక్కడ డేటా అంటాం. డేటా కంటైన్స్ వాట్? అబ్జర్వేషన్స్. ఈ ప్రతి నెంబర్ని మనం ఇక్కడ ఏమంటాం? అబ్జర్వేషన్స్. అంటే నువ్వు అబ్జర్వ్ చేసి తీసుకున్నా కనుక దాన్ని ఏమనొచ్చు? ప్రతి నెంబర్ నేను ఇక్కడ అబ్జర్వేషన్. అంతే, ఏం లేదు. అబ్జర్వ్ చేసి తీసుకుంటాం వల్ల దాన్ని ఏమన్నా మనం? దీస్ ఆర్ ఆల్ వాట్? ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్స్ అనేవి ఎలాగైనా ఉండొచ్చు, న్యూమరికల్గా ఉండొచ్చు, ఫిగర్లా ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. ఫిగర్స్ అంటే తెలుసు కదా, బొమ్మల టైప్లో ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఒక్కొక్కసారి చూడు 5 స్టార్ రేటింగ్, 2 స్టార్ రేటింగ్, 3 స్టార్ రేటింగ్ అంటే ఇక్కడ స్టార్స్ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క మూవీకి 2 స్టార్స్, ఒక్కొక్క మూవీకి 3 స్టార్స్, ఒక మూవీకి ఏంటి 4 స్టార్స్,
ఒక్కో మూవీకి 5 స్టార్స్ రేటింగ్ ఇలా ఉంటాయి. ఈ స్టార్స్ ద్వారా కూడా మనం ఏం చెప్తున్నాం, క్వాలిటీ. అర్థమైందా ఇన్ఫర్మేషన్ అక్కడ. అందుకే ఫస్ట్ స్లైడ్లో నేను రాసింది చూడండి, ఇక్కడ ఫస్ట్ స్లైడ్లో every day we come across wide variety of information in the form of facts, numerical figures. ఫ్యాక్ట్స్ అంటే గుడ్ బ్యాడ్ బెస్ట్ అలాంటివి యూజ్ చేస్తూ ఉంటాం. అమ్మ అర్థమైందా, ఫ్యాక్ట్స్ అంటే అవి నిజాలు చెప్పడం. న్యూమరికల్ ఫిగర్స్, టేబుల్స్, గ్రాఫ్స్ ఇలా కనపడతాం. దీస్ ఫ్యాక్ట్స్ ఆర్ ఫిగర్స్ విచ్ ఆర్ న్యూమరికల్ ఆర్ అదర్వైజ్ కాల్డ్ ద డిఫైన్డ్ పర్పస్ కాల్డ్ డేటా. దీన్నే డేటా అంటాం మనం. ఏమర్థమైందా? దీస్ ఫ్యాక్ట్స్ ఆర్ ఫిగర్స్ విచ్ ఆర్ న్యూమరికల్లీ ఆర్ అదర్వైజ్ కలెక్టెడ్ విత్ ఏ డిఫైన్డ్ పర్పస్ ఆర్ కాల్డ్ డేటా. డిఫైన్డ్ పర్పస్ ఇందాక డిఫైన్డ్ పర్పస్ చెప్పాను. ఏం చెప్తా, లక్స్ అనే ఒక సోప్ తీసుకుంటే బెటర్ బెస్ట్ గుడ్ అలాంటి దాన్ని ఏమంటారు, డిఫైన్డ్ పర్పస్ తీసుకుంటాం. ఆ తీసుకున్న వాటిని ఏమనొచ్చు మనం ఇక్కడ, డేటా అంటాం. సో ఇక్కడ డేటా అనే దాన్ని 2 kinds లో ఉంటుంది. ప్రైమరీ డేటా యూ కెన్ టేక్ డైరెక్ట్లీ బై యూ, ఆర్ సెకండరీ డేటా. సెకండరీ డేటా యూ కెన్ కలెక్ట్ సమ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అదర్ పర్సన్. ఇప్పుడు నీకు పాపులేషన్ గురించి తెలియాలనుకో, ఓన్లీ మన గ్రామ పంచాయతీలో పాపులేషన్ ముందు మీద పంచాయతీకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి, ఎంత పాపులేషన్ ఉందని. అర్థమైందమ్మా, చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారు, మరి ఎల్డర్స్ ఎంతమంది ఉన్నారు, యంగర్స్ ఎంతమంది, ఈ పాపులేషన్ కావాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, దట్ ఈస్ కాల్డ్ సెకండరీ డేటా. ఈ డేటా ద్వారా మనం ఒక మీనింగ్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. ఆ మీనింగ్కే మనం పెట్టుకున్న పేరు స్టాటిస్టిక్స్. సో ఓకే, నౌ కమింగ్ టు ద స్టాటిస్టిక్స్. ఇది డేటా గురించి చెప్పేసాను. దీని ఏమంటారని చెప్పాను, ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ న్యూమరికల్ ఫామ్ లో ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ రాసి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మ్యాథ్. ఇక్కడ చూడు, కన్సిడర్ ద మార్క్స్ అబ్టైన్డ్ బై 10 స్టూడెంట్స్ ఇన్ ద మ్యాథమెటిక్స్ టెస్ట్ ఈస్ గివెన్ బిలో. ఇక్కడ కూడా ఐ వుడ్ లైక్ టు ఎక్స్ట్రాక్ట్ ద మీనింగ్ ఫ్రమ్ దిస్ డేటా. ఈ డేటా నుంచి ఒక మీనింగ్ని ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతాం. చూడండి కరెక్ట్గా, ఒకటి 53 వచ్చినాయి, వాడు 36 వచ్చినాయి, వాడు 95 వచ్చినాయి, వాడు 73, 60, 42, 55 ఇలా మార్క్స్ వచ్చినాయి. ఈ డేటాని అన్నింటినీ యాడ్ చేసి ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 1 2 అంటే ఇక్కడ 10 స్టూడెంట్స్ అని 10 స్టూడెంట్కి వచ్చే మార్క్స్ అంతా. దీన్ని ఏమంటారంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడ్ చేస్తారు. 60.1 వచ్చింది. అంటే వీళ్ళన్నింటినీ యాడ్ చేస్తే 601 వస్తుంది అన్న. డివైడెడ్ బై 10తో డివైడ్ చేస్తే 60.1. అమ్మాయి క్లియర్ అండి. అంటే ఇక్కడ కూడా నేను మీనింగ్ తెచ్చుకోగలిగాను లేదా. దీన్ని ఏమంటారని చెప్పాను, యావరేజ్ ఆర్ మీన్. మీన్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంటే 60.1 అంటే స్టూడెంట్స్ బాగా చదువుతున్నారా, బాగా చదవట్లేదా. 100 మార్క్స్ కి ఇంచుమించుగా 60% వచ్చేసింది. అది బాగా చదువుతున్నట్టే లెక్క. ఇలా కదండి, దీంట్లో నేను చెప్పాలనుకున్నది, వీఆర్ ఎక్స్ట్రాక్టింగ్ మీనింగ్ ఫ్రమ్ ది గివెన్ డేటా ఈజ్ కాల్డ్ వాట్, స్టాటిస్టిక్స్. బై యూజింగ్ మ్యాథమెటిక్స్, బై డూయింగ్ సమ్ క్యాలిక్యులేషన్స్. క్లియర్ అన్నాడు. ఇందులో ఈ డేటాని ఏమంటారంటే రా డేటా అని పిలుస్తారు. నువ్వు ఏదైతే గ్యాదర్ చేసావు ఇన్ఫర్మేషన్ దాన్ని ఏమంటారు, రా డేటా అంటారు. ఇక్కడ చూడు, ద డేటా ఇన్ దిస్ ఫార్మ్ ఈజ్ కాల్డ్ రా డేటా. ఈ ఫార్మేట్ లో ఉంటుంది, దాన్ని ఏమంటారు, రా డేటా అంటారు. ఓకే, ద డిఫరెన్స్ ఆఫ్ హైయెస్ట్ వాల్యూ టు ద లోయెస్ట్ వాల్యూ ఈజ్ కాల్డ్ రేంజ్. ఇక్కడ నేను టర్మ్ యూజ్ చేస్తాను, దాని పేరు ఏం చెప్పాను, రేంజ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో హైయెస్ట్ వాల్యూ ఎంత ఉందో చూడండి, 95 ఉంటుంది. ఇందులో హైయెస్ట్ వాల్యూ ఎంత, 95. లోయెస్ట్ వాల్యూ చూడు, ఇందులో లోయెస్ట్ వాల్యూ ఎంత ఉంది, 25. అంటే 25 మార్క్స్ నుంచి స్టార్ట్ అయ్యి స్లోగా అలాగా వాళ్ళ మార్క్స్ పెరిగింది. వాళ్ళ రేంజ్ ఎంత అవుతుందంటే ఏం చెప్పాలి, 95 - 25 ఈజ్ నథింగ్ బట్ ఎంతమ్మా
70. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద రేంజ్ అంటారు. రేంజ్ అనేది ద డిఫరెన్స్ బిట్వీన్ హైయెస్ట్ వాల్యూ టు ద లోయెస్ట్ వాల్యూ ఇన్ ద డేటా ఇస్ కాల్డ్. అదే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ యూజ్ చేస్తాం మనం ఈ టర్మ్స్ అన్ని. మరి ఇక్కడ ఫస్ట్ మనం డెఫినేషన్కి వెళ్ళాలి కదా. అంటే ఇన్ని ఎగ్జాంపుల్స్ నేను ఎందుకు చెప్పాను? యు ఆర్ ట్రైంగ్ టు గెట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద గివెన్ డేటా. ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ స్టడీడ్ బై ద బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇస్ కాల్డ్. మీనింగ్ తీసుకొచ్చామా లేదా? ఫస్ట్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి ఇక్కడ రాశాను. ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మీనింగ్ ఫ్రమ్ ద ఇన్ఫర్మేషన్ ఈ స్టడీడ్ ఇన్ ద బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇస్ కాల్డ్ స్టాటిస్టిక్స్. ఓకే, ఇప్పుడు స్టాటిస్టిక్స్ లో ఇది చిన్న ఇన్ఫర్మేషన్ కదా. నువ్వు కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ చిన్నదే కదా. చిన్న రావడం వల్ల ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ చేస్తే మీన్ వచ్చేసింది. మన ఇన్ఫర్మేషన్ ఇంకా పెరిగిపోతాయి. ఒక ఫర్ సపోజ్ ఇగో ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 1 2 3 4 5 ఎన్ని ఉన్నాయి మొత్తము? 30 స్టూడెంట్స్ ఉన్నారు. అంటే 30 వచ్చినాయి. మరి వీటిని యాడ్ చేసి మరి 30తో డివైడ్ చేయాలంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇట్ ఈస్ టైం టేకింగ్ కదా. దీన్ని నేను ఏం చేస్తానంటే గ్రూప్ చేసుకుంటాను. గ్రూప్ చేసుకోవడం అంటే ఏంటి చూడు. దీని అంతా ఏమంటున్నా రా డేటా అంటారు. కీప్ ఇన్ మైండ్. నేను ఏం చేస్తానంటే 10 తీసుకుంటాను. ఇందులో 10s ఎన్ని ఉన్నాయో చూస్తా. 10 ఎక్కడా లేదు, ఒకటే ఒకటి ఉంది. అది ఒక 10 రాశాను. 10s ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. కానీ దీని టాలీ మార్క్స్ అని కూడా రాస్తాను. టాలీ మార్క్స్ మధ్యలో టాలీ మార్క్స్ అని కూడా రాస్తాను. ఇదేంటిది? మార్క్స్. ఇవన్నీ మార్క్స్. 10 మార్క్స్ వచ్చినాడు ఒక్కడే ఉన్నాడు. అంటే ఒకటి ఇలా గీస్తాం. ఇక్కడేమో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. దీన్ని ఏమంటారని చెప్తున్నాను? ఫ్రీక్వెన్సీ అంటే. ఒకటి ఉన్నాడు ఒకటి. సరే, నెక్స్ట్ 20 కదా. 20కి వెళ్తే 20 కూడా నువ్వు అబ్జర్వ్ చేసే డేటాలు ఇక్కడ ఉంది. మళ్ళీ ఎక్కడా లేదు. ఎక్కడా లేదు. అంటే ఇక్కడ కూడా ఏం చేశారు? ఒకటి. మళ్ళీ నెక్స్ట్ దానికి రా. నెక్స్ట్ 36 ఇక్కడ ఒకసారి ఉంది. ఇక్కడ ఒకసారి ఉంది. ఇక్కడ అంటే ఇక్కడ 30 ఎన్ని వచ్చినాయి? 1 2 36 36 ఎన్ని వచ్చినాయి? 3 టైమ్స్ వచ్చినాయి. అంటే ఇక్కడ అంటే నేను చెప్పేది అర్థమవుతుందమ్మా. దీన్ని ఏం చేస్తానంటే అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అంటారు. దీన్ని ఏమంటారు? దీన్ని అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అంటారు. ఏమై క్లియర్ అన్నా? ఓకే, ఈ అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ వల్ల యూజ్ అయ్యింది. ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్ మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడండి. అలాగే 40 ఎన్ని వచ్చినాయి? అందులో 4 వస్తాయి. అంటే 4 వచ్చినాయి. 44 వచ్చినాయి అని అనుకో. 1 2 3 4 ఇక్కడ 4. దీన్ని ఏమంటారంటే టాలీ మార్క్స్. మీరు నేర్చుకుంటారు టాలీ మార్క్స్ అవన్నీ 8th క్లాస్లో. దీని గురించి పెద్ద ఆలోచించిన అవసరం లేదు. సరే, ఇలా రాసుకుంటా పోతే ఈ టేబుల్ వస్తుంది. ఏ టేబుల్? ఇక్కడ మళ్ళీ రాస్తాను. 1 అంటే టాలీ మార్క్స్లో 1 యాజ్ ఇట్ ఈస్. 20 ఎన్ని వచ్చినాయి? 1 యాజ్ ఇట్ ఈస్. 36 ఎన్ని వచ్చినాయి? 3 వచ్చినాయి కనుక 1 2 3. 44 వచ్చినాయి కనుక 1 2 3 4. ఇలా రాసుకుంటా పోతాం. దీనివల్ల యూజ్ ఏంటి అనుకోవచ్చు. ఇప్పుడు 10 + 20 + 36 + 92 + 95 అలా అన్నీ రాశారు. అవునా? ఇక్కడ ఒరిజినల్గా అయితే మీన్ కావాలనుకో. మీన్ అంటే ఏం చెప్పాను? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్. దీస్ ఆర్ ఆల్ మై అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇలా రాసుకుంటా పోతే ఇక్కడ ఎంత వేయాలి? కింద నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత? 30. ఇక్కడ ఎంత రాయాలి? 10 + 20 + 36 ఇలా వేసుకుంటా వెళ్ళి లాస్ట్ ఎంత వస్తుంది? 8. ఇట్లా అన్నింటినీ యాడ్ చేయడం కష్టమేనా? ఒక విధంగా చెప్పాలి, క్యాలిక్యులేట్ చేయాలని చాలా కష్టం కదా. టైం కొద్దిగా కన్జ్యూమ్ అవుతుంది. నేను అంచేది ఏం చేస్తానంటే 10s ఎన్ని వచ్చినాయి? 10 1 = 10. ఇంకా 1 10 1 = 10 అయిపోయింది. 20లో 1 2 21 = 20 రాసేసుకో. 36 3 =
36 3 90. 18 1 3 3 9 90. 108 40 into 4 160 అంటే ఇవన్నీ అంటే నువ్వు కరెక్ట్గా అర్థం చేసుకుంటే 10 ఒకటే ఉంది కనుక 10 యాజిటీజ్ వచ్చింది, 20 ఒకటే ఉంది కనుక మరి 36 ఎలా ఇన్ని ఉన్నాయి ఇక్కడ 3 ఉన్నాయి, 336 వచ్చేసినాయి. 336 ఎంత 108. 40 ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి ప్లస్ 40 into 4. am I clear or not? అన్ని వేయకుండా ఈజీగా అనమాట 160. నెక్స్ట్ 50 ఎన్ని ఉన్నాయి 50 ఎన్ని ఉన్నాయి 150. ఇలా వేసుకుంటా పోతాం అనమాట. ఇలా ఇట్లన్నింటినీ యాడ్ చేస్తాం ఈజీగా. ఇట్లన్నింటినీ యాడ్ చేస్తా, యాడ్ చేసి ఎంతో డివైడ్ చేస్తా 30. దాన్ని మీన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్, దీన్ని ఏమనిపిస్తాను సమ్ ఆఫ్. సిగ్మా అంటే ఏంటి సమ్ ఆఫ్. దీన్ని ఇక్కడ xi అని పిలుస్తారు. ఇక్కడ దీన్ని ఏమనిపిస్తాను దీన్ని xi. ఓకే, xi ఇస్ నథింగ్ బట్ వాట్ అబ్జర్వేషన్స్. ఎఫ్ అంటే ఏంటని చెప్పాను నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను ఫ్రీక్వెన్సీస్. అంటే నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా, ఇక్కడ 10 1 రాశా, ఇక్కడ 21 రాశా, 36 3 40. అంటే దీన్ని మనం ఎలా రాస్తామంటే సిగ్మా ఎఫ్ఐ xi డివైడెడ్ బై దీని ఏమంటారు అది సిగ్మా ఎఫ్. దీన్ని ఇలా షార్ట్ కట్ రాస్తాం. ఇలా ఎన్ని అబ్జర్వేషన్స్ ఉంటాయో తెలియదు కదా, దీన్ని ఎలా రాస్తా తెస్తే ఇక్కడ మీన్ ఈజ్ ఈక్వల్స్ టు రా ఇది F1 అనుకో, ఇది F1 అనుకో, ఇది xi అనుకో, ఇది x1 కదా. రెండో ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది F2 అనుకో. F2 అంటే ఎంత 1 ఇక్కడ ఇంటూ x2. ఇలా ఎంత వరకు వెళ్తుంది ఎఫ్ ఎన్ని ఉంటే n xi డివైడెడ్ బై ఎంత వస్తుంది సిగ్మా ఎఫ్. దీన్నే షార్ట్ కట్ ఎలా రాస్తారు ఇలా సిగ్మా ఎఫ్ఐ xi బై సిగ్మా ఎఫ్. I is equals to 1 to I. I is equal to 1 to I xi కదా. ఇక్కడ n రాసుకున్నాం అనుకో, n is equal to 10 అనుకో, 10 వరకు వెళ్తాయి. ఇవి 10 ఉన్నాయి కదా, 10 వరకు వెళ్తాయి. 1 2 3 4 అప్ టు 10 వరకు వెళ్తాయి. దీని ఏమంటారు మీన్ అంటే. మరి ఇది అవుతే కొద్దిగా ఈజీగా చేయగలుగుతున్నాం కదా. ఇక్కడ ఓన్లీ ఎన్ని ఉన్నాయి ఇక్కడ 30 స్టూడెంట్స్ ఉన్నారు. ఒక 100 ఉంటే మరి 30 ఉంటే ఇలా చేసేయచ్చు. ఏంటంటే అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అంటారు. ఇది ఓకే ఈజీగా చేస్తాం. మరి ఇంకా ఎక్కువ ఉంటే 100 ఉంటే ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది కదా. మరి టైంను తగ్గించాలంటే మీరు తగ్గించాలంటే ఏం చేయాలి, దీన్ని జాగ్రత్తగా ఇంకా మాడిఫై చేసుకోవచ్చు, ఇంకా తక్కువ టైంలో చేయొచ్చు. అది ఎలా చేయొచ్చు చూడండి. ఇక్కడ క్లియర్గా అర్థమైందా. దీన్ని ఏమంటారు, దీన్ని ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. ఇది గ్రూప్ చేయలేదు కనుక దీన్ని ఏమంటారు అన్గ్రూప్. ఇప్పుడు నేను ఇంకా పెరిగిపోతే కొన్ని గ్రూప్స్ కింద రాస్తా. ఎలా రాస్తాను నేను గ్రూప్స్ కింద రాస్తా. ఎలా రాస్తాను ఇక్కడ ఎన్నున్నాను ఇక్కడ మనకి 100. ఇగో ఎగ్జాంపుల్ 100 plants in each were planted in the 100 schools when Mahostava. After 1 month, the number of plants survived were recorded as 100 schools లో ఒక్కొక్కరు 100 మొక్కలు వేసారు. కానీ సర్వైవ్ అయింది కొన్ని. ఒక స్కూల్లో 95 సర్వైవ్ అయింది, ఒక స్కూల్లో 67 సర్వైవ్ అయింది. అలాగా 100 స్కూల్స్ దగ్గరికి వెళ్ళి దీన్ని డేటా రికార్డ్ చేస్తాం. దీన్ని ఏమంటారు, దీన్ని ఇన్ఫర్మేషన్ అంటారు. ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం వల్ల వచ్చిన ఈ నెంబర్స్ ఏమంటారని చెప్పాను, ఫ్యాక్ట్స్ అంటారు. ఫ్యాక్ట్స్ ఇక్కడ ఎలా ఉన్నాయి, ఇక్కడ నెంబర్స్లో ఉన్నాయి, న్యూమరికల్స్. మరి ఇంత ఇన్ఫర్మేషన్ నువ్వు మీన్ కానీ వేరే ఏదైనా ఫైండ్ అవుట్ దాని ద్వారా నువ్వు ఒక మీనింగ్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఈ నీడ్
we need some techniques, సింపుల్ technique to solve this one. అంచేత నేను ఏం చేస్తానంటే నాన్న ఇంత కష్టపడడం కష్టం కనుక నేను సింపుల్గా ఏం చేస్తానంటే 20 to 29 ఒక సెట్ ఇందే దీని గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ నేను ఏం చేస్తాను గ్రూప్ చేస్తాను 20 to 29 ఒక గ్రూప్ చేశా ఈ గ్రూప్ని ఇక్కడ మనము క్లాస్ ఇంటర్వల్ అని ఏమంటారు దాన్ని క్లాస్ ఇంటర్వల్ దీన్ని లోవర్ లిమిట్ అంటాం దీన్ని ఏమంటాం అప్పర్ లిమిట్ సో 20 to 29 వరకు ఉన్న సర్వైవర్స్ మొక్కలు బతికినాయన్ని పట్టుకొస్తాం ఎన్ని వచ్చినాయి కనుక ఇక్కడ నేను చేసాను కనుక 3 వచ్చినాయి అంటే 3 ఉంటాయి ఇక్కడ అలా 3 రాస్తాం దీన్ని ఏమంటారని చెప్తాను నేను టాలీ మార్క్స్ వచ్చేస్తుంది సార్ సో 20 to 29 అంటే 20 వస్తుంది కదా 20 వస్తుంది కదా మరి 20 ఎక్కడ ఉందో గ్యాదర్ చేసుకోవాలి ఫస్ట్ ఈ లైన్లో 20 లేదు ఈ లైన్లో ఉందా 20 ఫస్ట్ 20 ఫస్ట్ 20 లేదు 20 to 29లో ఫస్ట్ లైన్లో 28 ఉంది నెక్స్ట్ లైన్లో ఎక్కడికి వెళ్దాం 20స్లో ఉన్నాయి చూసుకుంటే సరిపోతుంది అవునా 1 minute ప్లీజ్ ఏ లైన్లో ఉంది అది ఈ లైన్లో ఉంది 23 అంటే ఎన్ని అయింది ఇక్కడికి 2 అయింది మళ్ళీ ఇంకొకటి కూడా ఉంటుంది ఎక్కడ ఒక చోట చూద్దాం 20స్లోనే ఉండాలి 27 వెరీ గుడ్ అది అలాగే మీరు అన్నింటి గ్రూపుల కింద గ్యాదర్ చేయాలి అలాగే 30 to 39 తీసుకున్నాం అనుకో అంటే 30 to 39 ఉన్నవన్నీ అంటే 3 లెటర్స్లో ఉన్న చూసుకోవాలి ఇది 1 33 2 3 ఇది 1 2 3 1 2 3 వచ్చింది 38 ఇది ఎలాగా మళ్ళీ లైన్లో రావాలి ఎక్కడికి వస్తాము 37 వెరీ గుడ్ ఇదనే లేదు 31 Very 36 38 39 వెరీ గుడ్ ఇలా టిక్లు పెడదాం 35 30 ఎక్కడ 39 ఓకే 34 36 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 సరిపోయింది అంటే మరి 14 ఎలా టాలీ మార్క్స్లో చెప్పాలంటే 1 2 3 4 5 ఇలా చెప్పాలి 1 2 3 4 5 ఇంకెన్ని మిగిలిపోయి 1 2 3 4 మొత్తం ఎన్ని 14 అంటే ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఏమవుతుంది వీ కెన్ గ్రూప్ దట్ ఈజీ ఇక్కడ గ్రూప్ చేయడం వల్ల ఈ 20 to 29 ఏమనొచ్చు ఒక క్లాస్ ఇక్కడ మనం పెట్టుకున్న పేరు ఇది దీన్ని ఏమనంటే చెప్పాను లోవర్ క్లాస్ లిమిట్ షార్ట్ కట్ లో లోవర్ లిమిట్ ఇది అప్పర్ లిమిట్ ఫర్ సపోజ్ 30 to 39 వాట్ ఈస్ అప్పర్ లిమిట్ 39 సో 50 to 59 వాట్ ఈస్ లోవర్ లిమిట్ 50 so this is the way to identify and group them the given data ఇలా చేయడం వల్ల యూజ్ అయింది ఇది కూడా ఇంపార్టెంట్ సరే ఇప్పుడు ఇదంతా నేను డేటా చేసాను కావాల్సిన మీరు ఈజీగా చేయొచ్చు ఇక్కడ మనం ఏమేమి నేర్చుకున్నామో ఇక్కడ చూద్దాం ఒకసారి ఇక్కడ రాసాను ప్రతిదీ రాశాను ఇక్కడ ఒకసారి చూడండి టు రిప్రజెంట్ సచ్ ఎ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా సో దట్ ఏ రీడర్ కెన్ మేక్ సెన్స్ ఆఫ్ ఇట్ ఈజీలీ we condensed అంటే తగ్గించేసాం condensed it to groups like 20 to 30 30 to 39 and so on 90 to 99 వరకు తీసుకొచ్చాం since our data is from 23 to 98 మన డేటా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది 23 నుంచి స్టార్ట్ అవుతుంది అది నేను చూపించలేదు అందులో సరే ఓకే ఇక్కడ these groupings are called classes classes and class width ఇది నేను చెప్పడం మర్చిపోయాను 20 to 29 లెక్క పెట్టు 20
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 ఎంత వచ్చింది? 10 వచ్చింది. దాన్ని ఏమంటారంటే క్లాస్ విడ్త్ అంటారు. సార్ మీరు 20 to 29 నుంచి స్టార్ట్ చేశారు కదా మన టేబుల్. మీకు చిన్న డౌట్ వస్తుంది ఎవరు కదా. 20 to 29 నుంచి స్టార్ట్ చేశారు కదా సార్, ఎందుకు 10 to 19 తీసుకోలేదని డౌట్ వస్తుంది. నా డేటా స్టార్ట్ అయిందే 23 నుంచి, అంచేతే 10 to 20 నుంచి స్టార్ట్ చేసుకున్నాం. అంటే ఈ టేబుల్లో ఎప్పుడు ఫస్ట్ యూ షుడ్ రికగ్నైజ్ రేంజ్. రేంజ్ అంటే ఏం చెప్పాను? హైయెస్ట్ అబ్జర్వేషన్ మైనస్ లోయెస్ట్ అబ్జర్వేషన్. హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ రేంజ్. రేంజ్ ఇందులో నాకు 23 నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుందన్నా లాస్ట్కి 98 సంథింగ్ అంటారు. 98, 88 సంథింగ్, 89 అనుకుంటా లాస్ట్. ఓకే, ఎనీహౌ 23 నుంచి స్టార్ట్ అయ్యి ఇంచుమించుగా 90 అబవ్ ఉంది కనుక నేను 99 వరకు మన రేంజ్ బట్టి ముందు లోయెస్ట్ వాల్యూ ఎక్కడ ఉందో దాని దగ్గరికి ఉంది. దాని దగ్గర 20 ఉంది కనుక 20 తీసుకున్నాను, 22, 29 తీసుకున్నాను. అంటే క్లాస్ ఇంటర్వెల్ డిసైడ్ బై యూ ఓన్లీ. నువ్వే డిసైడ్ చేసుకోవచ్చు ఎంత దాని విడ్త్ ఎంత తీసుకున్నాను నేను. 20 to 29 10 ఉంది విడ్త్. నువ్వు కావాలనుకుంటే 5కి తగ్గించుకోవచ్చు, కావాలనుకుంటే 20కి పెంచుకోవచ్చు. అది నీ మీద ఆ గ్రూప్ చేసే విధానం బట్టి. మనకి క్లియర్ అన్నమాట. ఇందులో మనం నేర్చుకునే ఏంటి? యూ షుడ్ నో ద రేంజ్ రావాలంటే లోయెస్ట్ వాల్యూ చేయాలి, హైయెస్ట్ వాల్యూ. రేంజ్ వల్ల ఉపయోగం ఏంటి? వీ కెన్ డిసైడ్ ద క్లాస్ ఇంటర్వెల్స్. క్లాస్ ఇంటర్వెల్స్ అంటే ఏంటి? గ్రూప్స్. గ్రూప్స్ ఎన్ని గ్రూప్స్ వచ్చినాయి ఇక్కడ? 1, 2, 3, 4, 5, 6, 7, 8 గ్రూప్స్ వచ్చినాయి. మనకి ఎన్ని గ్రూప్స్ వచ్చినాయి? 8 గ్రూప్స్ వచ్చినాయి. ఐ క్లియర్ అన్నాడు. నెక్స్ట్ దాంట్లో నేను మర్చిపోయి ఉంటే చూద్దాం. ఓకే, ఇదే లాస్ట్ అనుకుంటా. ఇదే లాస్ట్. ఇందులో మనం ఒక్కసారి రికార్డ్ చేసుకుని వాళ్ళు క్లోజ్ చేసేద్దాం. ఓకే, మళ్ళీ to represent such a large amount of data so that reader can make a sense of it easily, we condensed తగ్గించినాం, reduced into groups like 20 to 29, 30 to 39, 40 to 49 and so on are called classes. ఈ గ్రూప్స్ మనం ఏం పిలుస్తాం? క్లాస్. మళ్ళీ క్లాస్లో ఏముంటాయి? ఈ క్లాస్లో ఆ క్లాస్ ఇంటర్వల్స్ అని పిలుస్తాం. క్లాసెస్ అనొచ్చు, క్లాస్ ఇంటర్వల్స్ అనొచ్చు. అండ్ దే సైజెస్ ఆర్ కాల్డ్ క్లాస్ సైజ్ ఆర్ ఆల్సో కాల్డ్ విడ్త్ ఆఫ్ ద క్లాస్ అంటాం. నెక్స్ట్ ద లీస్ట్ నెంబర్ ఇన్ ద క్లోజెస్ట్ క్లాస్. ద లీస్ట్ నెంబర్ ఈజ్ కాల్డ్ లోవర్ క్లాస్ లిమిట్. లోవర్ క్లాస్ లిమిట్. దీన్ని షార్ట్ కట్ ఏమని చెప్తున్నాం? లోవర్ క్లాస్ లిమిట్, లోవర్ లిమిట్. అండ్ గ్రేటర్ నెంబర్ ఈజ్ కాల్డ్ అప్పర్. అంటే ఒక గ్రూప్లో ఇప్పుడు ఒక గ్రూప్ 20 to 30 తీసుకున్నాను, 20 to 29 తీసుకున్నాను. దీన్ని ఏమంటారు? లోవర్ క్లాస్ లిమిట్. దీన్ని ఏమంటారు? అప్పర్ క్లాస్ లిమిట్. దీన్నే ఎల్ఎల్ లోవర్ లిమిట్, దీన్నేమో యూఎల్ అప్పర్ లిమిట్ అని. మరి క్లాసెస్ 2 టైప్స్లో నేను ఇది నేను చెప్పలేదు. ఇది ఇన్క్లూజివ్ క్లాస్ ఇంటర్వల్స్ అంటారు. అంటే ఇది తీసుకోవాలి, ఇది తీసుకోవాలి. అదేనా 20 తీసుకోవాలి, 29 తీసుకోవాలి. ఇంకో క్లాస్ ఇంటర్వల్ ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వల్స్ అంటారు. ఇలా చూడండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70 ఇలా వెళ్తుంది కదా. ఈ 30 ఇక్కడ ఏమైంది? రిపీట్ అయింది. రిపీటెడ్ అవటం వల్ల దీన్ని ఏమంటారు? ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వల్. నువ్వు ఈ క్లాస్లో 29 వరకే తీసుకోవాలి, 30 తీసుకోకూడదు. ఈ క్లాస్లో నువ్వు 39 వరకే తీసుకోవాలి, 40 తీసుకోకూడదు. ఈ క్లాస్లో నువ్వు 49 వరకే తీసుకోకూడదు. 2 క్లాస్ ఇంటర్వల్స్ ఇంచుమించుగా ఒకటా కదా. అప్పుడు నేను కండిషన్ ఇచ్చినప్పుడు ఇది 20 to 29, 30 to 39, 40 to 49, 50 to 59 ఇలా రాసుకుంటా పోతున్నాను కదా. రాసుకుంటా పోతుంటే ఇందులో నేను కండిషన్ ఏం పెట్టాను? యూ కెనాట్ టేక్ 30 ఇన్ దిస్ క్లాస్. అంటే ఈ గ్రూప్లో 30 నువ్వు తీసుకోకూడదు, ఈ గ్రూప్లో 40 తీసుకోకూడదు. అంటే నువ్వు ఇదే చేసినావు, ఇది చేసినా అది చేసినా.
అంటే క్లాస్ ఇంటర్వల్స్ ఎన్ని టైప్లో ఉన్నాయి? టూ. వన్ ఈజ్ వాట్? Exclusive. ఇన్క్లూజివ్ క్లాస్ ఇంటర్వల్. ద నెక్స్ట్ వన్ ఈజ్ వాట్? ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వల్. ఇందులో మనం ఏం నేర్చుకున్నాం? రేంజ్ అంటే ఏంటో నేర్చుకున్నాం. Mean. మళ్ళీ గ్రూప్ డేటా అంటే ఏంటో నేర్చుకున్నాం. దిస్ ఈజ్ కాల్డ్ వాట్ యు నో? దిస్ ఈజ్ కాల్డ్ గ్రూప్ డేటా. గ్రూప్ చేసుకుంటాం వల్ల గ్రూప్ డేటా. మరి వెనక్కి వెళ్తే వెనకాల చూడు, అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. దిస్ ఇస్ అన్గ్రూప్డ్. ఎందుకంటే మనం గ్రూప్ చేయలేదు కనుక దీన్ని అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అన్నాం. నెక్స్ట్ మనం గ్రూప్ చేయడం వల్ల దీన్ని గ్రూప్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అంటాం. ఇందులో ఈ గ్రూప్ చేయడం వల్ల ఇట్ మేక్ సెన్స్. టోటల్గా దీని నుంచి మనం ఏం నేర్చుకున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ 70 అబోవ్ కన్నా 70 కన్నా ఎక్కువ బతికిన ట్రీస్ ఉన్నాయనుకో సర్వైవల్. ఇగో 70 కన్నా అబోవ్ అన్నాం కదా, ఇక్కడ వరకు వస్తాయి. ఎంత? 10 + 23 33. 33 + 12 ఎంత? 45. అంటే 45 స్కూల్స్లో బతికిన ట్రీస్ అని 70 కన్నా అబోవ్ ఉన్నాయి. 70 కన్నా అబోవ్ బతికిన ట్రీస్ అని ఉన్నాయి. 45. అదేనా? ఇలాంటి మీనింగ్ మనం తీసుకోగలుగుతున్నాం లేదా? అంటే ఈ మీనింగ్ తీసుకోవడం వల్ల మన డెఫినేషన్ ఇలా రాసుకున్నాం అనమాట. ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ స్టడీడ్ ఇన్ ద బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇస్ కాల్డ్ Statistics. క్లియర్? ఓకే.